నీలకంఠ దర్శనం చెయ్యాలనిపిస్తుంది, సంధ్యావందనం చేసుకుందాం అనిపిస్తుంది, కాసేపు కూర్చుని ధ్యానం చేసుకుందాం అనిపిస్తుంది, కాసేపు ఎప్పుడు ఏదో ఏ వ్యాఖ్యానమో చదువుకుందాం అనిపిస్తుంది, కాసేపు భగవంతుడి గురించి స్మరిద్దాం అనిపిస్తుంది. ఏదీ లేదు, నలుగురిని పిలుచుకుని సరదాగా కూర్చుని భజన చేసుకుందాం అనిపిస్తుంది. ఒక్కొక్కడిని భగవంతుడు దిద్దడానికి ఎంత చిత్రంగా మారుస్తాడో తెలుసా అండి. నేను ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయా. ఆయన ఇవాళ సభలో ఉన్నారో లేరో నాకు ఎరిక లేదు, కానీ దత్తాత్రేయ స్వామి గురుస్వామి వారని మీరందరూ బహుశా తెలిసిన వారే అని నేను అనుకుంటున్నాను. చాలా పెద్ద మనిషి, చాలా మంచివారు, మహానుభావుడు. ఎంతమంది అయ్యప్పలకో ఆయన ఇరుముడి కడుతూ ఉంటారు. ఆ గురుస్వామి ఒక విషయం చూసి నేను తెల్లబోయాను. ఒకసారి నేను ఏదో ఒక వ్యవహారం మీద వారి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు వెళ్ళానంటే వాళ్ళ ఇంట్లో నన్ను ఒక రోజున భోజనానికి ఆహ్వానించారు. సరే, వారు పెద్దవారు, మనం కాదనకూడదని వెళ్ళాను. వెడితే వాళ్ళ ఇంటి ముందు ఒక తొట్టె కట్టారు. ఒక తొట్టె ఉంది.